యుద్ధంలో గెలవాలి అంటే శత్రువు బలం బలగాలే కాదు, బలహీనతలు కూడా తెలుసుకోవాలి. సరిగ్గా అప్పుడే యుద్ధక్షేత్రంలో పై చేయి సాధించే వీలుంటుంది. అమెరికాతో యుద్ధంలో ఇరాన్ సరిగ్గా అదే చేస్తోంది. జస్ట్ 2 వారాల్లో ఇరాన్ కథ ముగించేస్తానని బీరాలు పలికిన ట్రంప్తోనే ఇరాన్తో అంత ఈజీ కాదు అనిపించింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆడిన ఆట అమెరికాతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అదే హార్ముజ్లో మరో పవర్ఫుల్ గేమ్ స్టార్ట్ చేసింది టెహ్రాన్. అగ్రరాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టడానికి సముద్ర గర్భ కేబుళ్లపై ఫోకస్ పెట్టింది. ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టైంలోనే సరికొత్త ఐడియాను తెరపైకి తెచ్చింది. ఒక్కసారి ఆ వ్యూహాన్ని అమలు చేస్తే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికే ఇబ్బందులు తప్పవు. ఇంతకు హార్ముజ్లో ఇరాన్ అమలు చేయబోతున్న కొత్త ఐడియా ఏంటి? సముద్ర గర్భ కేబుళ్లపై ఎందుకు దృష్టి పెట్టింది? ఇరాన్ చర్యలు అగ్రరాజ్యంలోని టెక్ సంస్థలకు చుక్కలు చూపెట్టబోతున్నాయా? లెట్స్ వాచ్. హార్ముజ్ జలసంధిలో మరో గేమ్ స్టార్ట్ చేసిన టెహ్రాన్. సముద్ర గర్భ కేబుళ్లపై గురి, టెక్ సంస్థలకు బిగ్ షాక్. ఇరాన్ గేమ్ ప్లాన్ అమెరికా దిగ్గజాలను దెబ్బతీస్తుందా? ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఇది. సమయం మించిపోతోంది, ఒప్పందానికి రండి అంటూ ఇరాన్ను ఉద్దేశించి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో పాటు దాని పొరుగు దేశాల మ్యాప్పై అమెరికా జాతీయ జెండా విస్తరించి ఉన్నట్లు ఫోటోను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇందులో అన్ని వైపుల నుంచి ఇరాన్ టార్గెట్ చేసినట్లుగా బాణం గుర్తులు కనిపిస్తున్నాయి. దీనికి ముందు ఇరాన్పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని తుపానుకు ముందు ప్రశాంతతగా ట్రంప్ అభివర్ణించాడు. ఆ తర్వాతే తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా 5 షరతులను తెరమీదకి తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇరాన్ తన 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం అప్పగించడం మొదటి షరతు కాగా, రెండోది ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి, మిగిలినవి మూసేయాలి. అలాగే క్షిపణి నిల్వలని గణనీయంగా తగ్గించుకోవాలని మూడో షరతుగా చెప్పారు. 4వ షరతుగా ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేయడం కుదరదని చెప్పారు. చివరిదైన 5వది లెబనాన్ సహా అన్ని సరిహద్దు ప్రాంతాలు, యుద్ధ రంగాలు అన్నింటిలోనూ పూర్తిగా కాల్పుల విరమణ జరగడం అనేది ఈ చర్చలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇవన్నీ ఇరాన్పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమే. కానీ ఈ విషయంలో ఇరాన్ రివర్స్ లో అటాక్ చేస్తోంది. హార్ముజ్ గేమ్లో కొత్త ఎత్తుగడ అందులో భాగమే. యుద్ధం మొదలైన తర్వాత హార్ముజ్ జలసంధిని మూసేసి సమర షాకులు ఇచ్చిన ఇరాన్ ఇప్పుడు అదే హార్ముజ్ జలసంధి నుంచి అమెరికాతో పాటు యావత్ ప్రపంచానికి మరో షాక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఈ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేయాలని టెహ్రాన్ ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక ప్రసార మాధ్యమాలు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కి చెందిన వ్యూహాత్మక పత్రికలు ప్రచురించిన ఆ సంచలన కథనాల ప్రకారం ఇరాన్ కేవలం ముడి చమురు సరఫరాను అడ్డుకోవడమే కాదు, పశ్చిమ దేశాల డిజిటల్ సామ్రాజ్యాన్ని కూడా తన నియంత్రణలోకి తెచ్చుకోగలనని ప్రపంచానికి స్పష్టం చేసింది. ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా ఉపగ్రహాల ద్వారా కాకుండా సముద్ర గర్భంలో ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుందని ఇరాన్ గుర్తు చేసింది. ఈ కీలకమైన అంతరఖండ కేబుల్స్ అన్ని తమ ప్రాంతీయ జలాలకు అత్యంత సమీపం నుంచి వెళ్తున్నాయని, కాబట్టి ఇకపై ఈ కేబుళ్లపై తమకు పూర్తి హక్కులుంటాయని ఇరాన్ వాదిస్తోంది. ఈ మేరకు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు ఇరాన్ ఈ కథనం ద్వారా గట్టి హెచ్చరికలు పంపింది. తమ జలాల పరిధి దాటి వెళ్లే డేటా ట్రాఫిక్, ఆయా కేబుల్ వ్యవస్థలకు గాను గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి ఫీజులు లేదా పన్నులు వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది. ఈ రూట్లలో కేబుల్స్ నిర్వహించే అంతర్జాతీయ కన్సార్టియంలను, కంపెనీలను ఇరాన్ నియంత్రణ పరిధులకి తేవాలనుకుంటోంది. సముద్ర గర్భంలో ఈ కేబుళ్లకు ఏవైనా మరమ్మతులు చేయాల్సి వస్తే తమ అనుమతి తప్పనిసరి చేయడంతో పాటు ఆ పనులను తామే పర్యవేక్షిస్తామని ఇరాన్ ప్రకటించింది. టెక్ కంపెనీలు అమెరికా కూటమి దేశాలు తమ నిబంధనలకు, ఫీజుల చెల్లింపులకు సహకరించకపోతే ఈ సముద్ర గర్భ కేబుల్ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తామని కూడా ఇరాన్ మీడియా కథనాలు హెచ్చరించాయి. యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఈ కేబుళ్లను రిపేర్ చేయడం చాలా ఖరీదైన, వారాల సమయం పట్టే ప్రక్రియ. కాబట్టి ఇరాన్ నేరుగా కేబుళ్లను కట్ చేయకపోయినా కేవలం అనుమతులను నిరాకరిస్తూ మానసిక ఆందోళన సృష్టించడం ద్వారా కూడా పశ్చిమ దేశాల ఆర్థిక, సాంకేతిక వ్యవస్థల్ని దెబ్బకొట్టొచ్చని వ్యూహం పన్నింది.
ప్రపంచ ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ లో 95% పైగా ఈ సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. హార్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్న ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అనే 2 ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జల ప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్సీ మైన్ కేబుల్స్ పై దృష్టి పెడితే ఇరాన్ పొరుగు దేశాలు భారత్, తూర్పాఫ్రికా, యూరోప్, ఆసియా మధ్య లావాదేవీలన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్ల నుంచి యూరోప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్ బోర్డర్ పేమెంట్లు ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్న పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మతులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్లు ఒకే చోట నిలిచి పనిచేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది సాధ్యం కాదు. అండర్సీ కేబుల్ ద్వారానే ప్రపంచంలోని క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, బ్యాంకింగ్ లావాదేవీలు, మిలిటరీ కమ్యూనికేషన్స్, అలాగే ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ వర్క్లోడ్లు రన్ అవుతున్నాయి. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు అమెరికన్ టెక్ దిగ్గజాల సాయంతో నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లు ఈ రూట్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ స్తంభింపజేసే వ్యూహాత్మక ఆయుధం ఇప్పుడు తమ చేతిలో ఉందని ఇరాన్ ఆ కథనంలో ఘంటాబద్ధంగా పేర్కొంది. ఆసియా నుండి యూరప్కు వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్ లో మెజారిటీ భాగం ఈ గల్ఫ్, రెడ్ సీ రూట్ ద్వారానే వెళ్తుంది. కాబట్టి ఇరాన్ గనక ఇక్కడ డిజిటల్ ఆంక్షలు విధిస్తే భారత్కు చెందిన సాఫ్ట్వేర్ సేవలు, క్లౌడ్ ప్లాట్ఫామ్లు, ఆన్లైన్ ఆర్థిక వ్యవస్థలు కూడా మందగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ మీడియా కథనం ప్రకారం ప్రపంచం ఇన్నాళ్ళు చమురు సంక్షోభం గురించి భయపడింది. కానీ ఇప్పుడు డేటా సంక్షోభాన్ని సృష్టించగలమని, భౌతికంగా తమకున్న భౌగోళిక అనుకూలతను వాడుకుని అమెరికా, బిగ్ టెక్ కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తామని ఇరాన్ ఓపెన్ గా డిక్లేర్ చేసింది. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్సీ కేబుళ్ల అంశం తెరమీదకొచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ డిజిటల్ వార్ జరపొచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు, ఈ కేబుల్స్ పైన ఫీజులు వసూలు చేయాలని భావిస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం 1982లోని ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ప్రకారం తీర రాష్ట్రాలకు తమ జల ప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా ఇంకా ఆమోదించలేదు. సూయజ్ కాలువలో ఈజిప్టు వసూలు చేసే ఫీజుల్ని ఉదాహరణగా చూపుతున్న హార్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏదేమైనా ఇరాన్ కనుక సముద్రగర్భ కేబుళ్లను కత్తిరించినా లేక ఫీజులు వసూలు చేసినా ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇబ్బందులు మాత్రం తప్పవు. మరి ఈ విషయంలో ముందు ఏం జరుగుతుందో చూడాలి.